న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమ్మిట్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఏఐ నియంత్రణ పూర్తిగా మానవుల చేతుల్లో ఉండాలని, సాంకేతికత దుర్వినియోగం కాకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ అవసరమని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ ఉగాది పర్వదినం సందర్భంగా 3600 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేలా పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సమ్మిట్ లో పాల్గొని రాష్ట్రంలో ఏఐ అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలపై ప్రసంగించనున్నారు. గత 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై సుమారు 2000 పెరగగా వెండి ధర ఏకంగా 10,000కే పెరిగింది. ఉచిత పథకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఉచితాల కంటే శాశ్వత ఉపాధి కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నగర ప్రజల నీటి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జలమండలి నేటి నుంచి బస్తీబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రపంచ క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మహిళా క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా నేడు మైదానంలోకి అడుగు పెట్టడంతో ఆమె ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని చెంగిచెర్లలో బాలికపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.